హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మానుపెట్టే అనే చందమామ కథని చెప్పుకుందాం. పూర్వం పాటలీపుత్రాన్ని చంద్రగుప్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన విశాలమైన ఆ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభాగించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధికారిని నియమించాడు. ఆయన నియమించిన అధికారులందరూ చక్కగానే పాలిస్తూ వచ్చారు. ఇటువంటి అధికారులు ఉండటం వల్ల రాజుకు కూడా కీర్తి వచ్చింది. కానీ విదర్భ రాష్ట్రాన్ని పాలించే అధికారి మట్టుకు లంచగొండి అని, దుర్మార్గుడని పేరు పడ్డాడు. అందుచేత అతన్ని తొలగించి ఆ స్థానంలో మంచివాణ్ణి, ధర్మపరుణ్ణి నియమించాలని రాజు నిశ్చయించుకున్నాడు. ఇంతలో కొంతమంది పెద్దలు రాజు వద్దకు వచ్చి, దేవరా, ఇక్కడికి 10 ఆమడల దూరంలో ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో పశువులను కాచుకునే గొల్లవాడున్నాడు. ఆ గొల్లవాని పేరు ధర్మన్న. వాని బుద్ధిబలం ఏమిటో గాని ఎటువంటి పేచీ వచ్చినా శాస్త్రసమ్మతమైన చక్కటి తీర్పులు చెబుతాడు. అందుకనే ఇప్పుడు జనమంతా న్యాయం కోసం కచేరీలకు పోవటం మానేసి అరణ్యంలో ఉండే ఆ ధర్మన్న వద్దకే వెళుతున్నారు అని మనవి చేశారు. ఈ మాటలు వినేటప్పటికీ రాజుకి ఆశ్చర్యం కలిగింది. వెర్రి గొల్లవాడేమిటి? వానిపైన ప్రజకు ఇంతటి విశ్వాసం కుదరడం ఏమిటి? వీడెవడో ఘనుడై ఉండాలి అని తలచి ఎక్కడనో అరణ్య మధ్యమందు పశువులను కాచుకుంటూ ఉండే ఆ ధర్మన్నను తన ఆస్థానానికి రప్పించాడు. విలువైన దుస్తులు ఇప్పించి వానిని గద్దెపైన కూర్చోబెట్టి, అబ్బాయి ధర్మన్న, నిన్ను గురించి, నీ ధర్మగుణాన్ని గురించి, న్యాయంగా తీర్పులు చెప్పటాన్ని గురించి మేము చాలా వరకు విన్నాం. విని సంతోషించి నిన్ను మా విదర్భ రాష్ట్రానికి అధికారిగా నియమిస్తున్నాం అని చెప్పాడు రాజు. ప్రభూ, తమరు నన్ను అభిమానించారే గాని నాకంత తాహతి ఎక్కడిది, తెలివితేటలెక్కడివి అంటూ ఇంకా ఏమో అనబోయాడు. కాని రాజాజ్ఞను దాటడానికి ఎవరికైనా వీలవుతుందా? కాబట్టి మారు మాట చెప్పకుండా రాజాజ్ఞను శిరసా వహించి పదవిలో ప్రవేశించాడు ధర్మన్న. ఈ పదవి వచ్చిన తర్వాత కూడా ధర్మన్న తీర్పులను గురించి ప్రజా అనుకూలంగానే చెప్పుకోసాగారు. కానీ మరికొద్ది కాలానికే కొంతమంది రాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ధర్మన్న ఇదివరకటి ధర్మన్న కాదు. అతని బుద్ధి అప్పుడే మారిపోయింది. లంచాలు పట్టడం మరిగేశాడు అంటూ ఫిర్యాదులు చేయసాగారు. ఫిర్యాదులు వినగానే రాజు తొందరపడక, అధికారం అనగానే అందరికీ ఆశగానే ఉంటుంది. గిట్టని వాళ్ళు తరచూ ఇటువంటి వదంతులను, నీలాప నిందలను పుట్టించటం సహజం. కనుక కళ్ళారా చూస్తే గాని ఏ మాట నమ్మలేను అన్నాడు. అయ్యో మహాప్రభూ, ఇవన్నీ వట్టి వదంతులనుకుంటున్నారు కాబోలు. అజమాయిషీ కోసం ధర్మన్న ఏనుగును ఎక్కి వెళతాడు. ఆయన వెంట గుర్రాలపైన స్వారీ చేస్తూ అంగరక్షకులుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. హోదా నిలబెట్టుకోవటానికని ఇలా చేస్తున్నాడనుకుందాం. కానీ 2 నౌకర్లు ఒక పెద్ద మానుపెట్టెను మోసుకుంటూ వెంటపోతూ ఉంటారే, ఇది ఎందుకో ఎప్పుడైనా వాకబు చేశారా మహారాజుల వారు అని మళ్ళీ ప్రశ్నించారు వాళ్ళు, రాజు మనసుకి నాటుకునేటట్టుగా. పెట్టె మాట చెవినబడటంతోనే ఈ వింత ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు విదర్భకు స్వయంగా బయలుదేరాడు. ఆయన సగందారిలో ఉండగానే ఎక్కడికో అజమాయిషీ కోసం వెళుతున్న ధర్మన్న పరివారము కనిపించారు. ధర్మన్న వెంట నౌకరులు మోసుకుపోతున్న మానుపెట్టె చూడగానే తను విన్న మాటలు నిజమేనని, లంచాల సొమ్ము దాచుకోవటానికే ఈ పెట్టె ఏర్పాటైందని రాజుకి దృఢమైన ఉద్దేశం పాతుకుపోయింది. రాజు ధర్మన్నను పలకరించి ఆ మాట ఈ మాట ఆడుతూ, ఏమయ్యా ధర్మన్న, నీవు మోయించుకు వస్తున్న దస్తుశిస్తులు భారంగా ఉన్నట్టున్నయ్యే, ఏది చూదాం అని చలోక్తిగా అంటూ ఆత్రంతో ఆ మానుపెట్టె మూత తీయించి చూశాడు. చూడగా ఏముంది? ధర్మన్న ఈ అధికారానికి రాకముందు
వేసుకుంటూ ఉండే చింకిపాతలు తప్ప ఒక్క చిల్లిగవ్వ కూడా అగుపడలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఉండబట్టలేక రాజు ధర్మన్నను ఇదేమిటని అడిగేసరికి, ప్రభూ, ఇప్పుడు నాకు పట్టిన నడమంత్రపు సిరివల్ల నాకు కళ్ళు నెత్తిమీదికి రాకుండా ఈ గుడ్డలు నా గత చరిత్రను జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి. నా పూర్వచరిత్ర మరిచిపోతినంటే నాలో నీతికి ధర్మానికి తావుండదు. కాబట్టి నేను చెప్పే తీర్పులు న్యాయంగా ఉండవు. నా నిజస్థితి ఎల్లప్పుడూ నాకు జ్ఞాపకముండటానికే ఇలా చేస్తూ ఉంటాను అని ధర్మన్న బదులు చెప్పాడు. శభాష్ ధర్మన్న, నిజంగా నీవు ధర్మావతారమే అని రాజు మెచ్చుకున్నాడు. ఇదండి మానుపెట్టే అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. మంత్రి పదవి అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక దేశాన్ని ఒక పాదుషా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక తెలివైన మంత్రి కావలసి వచ్చాడు. రాజ్యమంతటా చాటింపు వేయించగా ఎంతోమంది వచ్చారు. వచ్చిన వాళ్ళనందరినీ పాదుషా పరీక్షకు పెట్టాడు. కానీ ఒక్కళ్ళు పరీక్షలో నెగ్గలేకపోయారు. చివరకు ఒక ముల్లా, ఒక మార్వాడి మిగిలారు. సరే, మీ ఇద్దరిని పరీక్షకు పెడతాము. ఎవరు నెగ్గితే వాళ్లకు మా రాజ్యంలో మంత్రి పదవి ఇస్తాము అని వారితో పాదుషా చెప్పాడు. మరునాడు పాదుషా 2 బుట్టలు తెప్పించి ఒక్కొక్క బుట్టలో 50 ఏసి చొప్పున చక్కిలాలు సర్దించి వాటిని పక్క ఊరిలో ఉన్న తన కూతుళ్లకు ఇచ్చిరమ్మని ముల్లాను, మార్వాడిని పంపించాడు. పాదుషా ఆజ్ఞ ప్రకారం చక్కిలాల బుట్టలను పొరుగురిలో ఇచ్చేసి సాయంత్రానికి ఇద్దరూ తిరిగొచ్చారు. ముల్లా తీసుకువచ్చిన రసీదులో 45 చక్కిలాలు మాత్రమే చేరినట్లు వ్రాయబడి ఉన్నది. తక్కిన 5 ఏమైనవయ్యా అని పాదుషా ప్రశ్నించాడు. అందుకు ముల్లా, మహాప్రభు, క్షమించాలి, మధ్యదారిలో ఆకలి వేసింది. అందుకని 5 చక్కిలాలు నేను తినేసిన మాట నిజమే అని తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. అప్పుడు పాదుషా ముల్లా అవివేకానికి, అమాయకత్వానికి లోలోపల నవ్వుకుని, యుక్తి తెలియని ఈ వాజమ్మ మంత్రి పదవి ఎలా నిర్వహించగలడు అనుకున్నాడు. తరువాత మార్వాడి వైపు తిరిగి, మరి నీకు మాత్రం దారిలో ఆకలి వేయలేదా? దూరపు ప్రయాణం కదా అని అడిగాడు. అందుకు మార్వాడి, వేయకేమి దేవరా, మానవ జన్మ ఎత్తిన ప్రతివాళ్లకు ఆకలి వేస్తుంది. నన్ను ఇచ్చిరమ్మన్న చక్కిలాలలో నేను కొన్ని తిని ఆకలి తీర్చుకున్నాను. అయితే ఒక్కొక్క దానికి జాగ్రత్తగా అంచులు చిదిపి తినటం చేత స్వరూపాలు చిన్నవైనవి గాని లెక్కకు తగ్గలేదు. తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది. ఇందుకు ఏలినవారు మరొక విధంగా అనుకోరని తలుస్తాను అంటూ తను చేసిన తప్పును ఎంతో యుక్తిగాను వినయంగాను చెప్పి సమర్థించుకున్నాడు. ఇది వినగానే పాదుషా మనస్సులో చాలా సంతోషించాడు. ఇద్దరిలోనూ ఉండే తెలివితేటలు ఇప్పుడు పాదుషాకు తెలిసి వచ్చినాయి. ఈసారి వాళ్లను మరొక పరీక్షకు పెట్టి చూద్దామనుకున్నాడు. వాళ్లకు తెలియకుండా 2 సంచీలలో బూడిద వేయించి వాటిని పొరుగు నవాబులకు ఇచ్చిరమ్మని ఇద్దరినీ పంపించాడు. ఇదొక అర్థంలేని పనిగా పైకి కనబడుతున్నది. కానీ బుద్ధిబలం కలవానికి, ఆలోచన లేనివానికి ఉండే తేడాను కనిపెట్టడానికి ఇది తగిన పరీక్ష అని నిశ్చయించాడు. ముల్లా వెళ్ళి పాదుషా ఇచ్చిన సంచిని నవాబు గారికి సమర్పించాడు. ఆయన విప్పి చూసి, ఏమయ్యా, ఇదేమిటి బూడిద తీసుకొచ్చావు అర్థం లేకుండా? నీకేమైనా పిచ్చెక్కిందా అని కోపగించాడు. ముల్లా హడలిపోతూ, మహారాజా, పాదుషా వారు ఇచ్చి రమ్మన్నారు, తీసుకువచ్చాను. అంతేకాని సంచిలో ఏమున్నదో నాకేమి తెలుసునండి అని చెప్పాడు. అప్పుడు రాజుగారు, ఇందులో ఏదో విలువైన వస్తువు పెట్టి పాదుషా పంపి ఉంటాడు.
వీడు దాన్ని కాజేసి ఈ బూడిద పోసుకుని వచ్చాడు అని అనుమానపడి ముల్లాను అవమానించి పరాభవించి పొమ్మన్నారు. మార్వాడి కూడా తనకిచ్చిన సంచిని తీసుకుపోయి ఇంకో నవాబు గారికి సమర్పించాడు. అందులో ఏమున్నదో మొదట అతనికి తెలియదు. సంచి విప్పగానే ఈ నవాబు గారు కూడా అతని వైపు మిర్రి చూసి, ఇదేమిటయ్యా బూడిద పట్టుకొచ్చావు? ఇదేనా మీ పాదుషా గారు నాకు పంపిన కానుక అన్నారు. యుక్తిపరుడైన మార్వాడి పరిస్థితులు ఆలోచించి, ప్రభూ, మా పాదుషా వారు ఈ మధ్యనే మక్కా యాత్ర సేవించుకు వచ్చారండి. అక్కడి నుంచి తెచ్చిన పవిత్ర భస్మాన్ని ప్రత్యేకించి ఏలినవారికి ప్రసాదంగా పంపించారండి అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. నవాబు అపరిమితంగా సంతోషించి పాదుషా తరఫున మార్వాడీని ఎన్నో విధాల గౌరవించి కానుకలిచ్చి మర్యాదలతో సాగనంపాడు. ముల్లా, మార్వాడి తిరిగి వచ్చారు. నవాబు పంపిన కానుకలను మార్వాడి పాదుషా వారికి సంతోషంతో అందజేశాడు. ముల్లా తెల్లమొహం వేసుకుని విచారంగా నిలబడ్డాడు. మరి పాదుషా ఇద్దరిలో ఎవరిని మంత్రిగా చేసుకున్నాడో మీరే ఆలోచించి చెప్పండి. ఇదండి మంత్రి పదవి అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.